ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదంలో కొత్త కోణం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు. అయితే హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు అంజలి ఘటించిన కార్యక్రమంలో మాత్రం కాస్త వివాదాస్పదమైందని చెప్పాలి. ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ నివాళులు అర్పించారు. ఈసారి మాత్రం ఎప్పుడూ లేనంతగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి కనిపించింది. పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. అనంతరం తండ్రికి నివాళులు అర్పించడానికి వచ్చారు బాలకృష్ణ. ఈ సందర్భంగా బాలయ్య తీయించే ఇప్పుడే అనే మాటలు వీడియోలో రికార్డు అయ్యాయి. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ ఉన్న ఫ్లెక్సీలను అక్కడ సిబ్బంది తొలగించారు. ఈ పరిణామం సంచలనంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించేసిన బాలయ్య అనే కథనం పాకింది. ఈ సందర్భంగా అక్కడ అభిమానుల మధ్య కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య కొంతకాలంగా సైక్యత లేదని, ఎన్టీఆర్ ఘాట్ వేదికగా అది మరోసారి బయటపడిందన్న కథనాలు వెలువరించాయి కొన్ని మీడియా ఛానల్స్. అయితే ఈ విషయంలో కొత్త కోణం వినిపిస్తుంది. నిజానికి బాలయ్య ఉద్దేశం ఫ్లెక్సీలు తొలగించాలని కాదట. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో రాతలు బాలయ్యకి ఎబ్బెట్టుగా అనిపించాయట. శ్రద్ధాంజలి పోస్టర్లో స్వాగతం సుస్వాగతం అనే పెద్ద అక్షరాలతో ఒక అభిమాని పేరు వేయించుకున్నారట. శ్రద్ధాంజలి కార్యక్రమానికి స్వాగతం పలకడం, పైగా అప్పుడే పుట్టుకొచ్చిన ఒక కొత్త అభిమాని ఇంత హడావిడి చేయడం, ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్లా ఫీల్ అయ్యారట బాలయ్య. దీంతో కేవలం ఆ రాతలతో ఉన్న ఫ్లెక్సీలను మాత్రమే తీసేయాలని చెప్పారట బాలయ్య. సిబ్బంది కూడా కేవలం స్వాగతం అని ఉన్న ఫ్లెక్సీలను మాత్రమే తీసేస్తాయి. మిగతా ఎన్టీఆర్ ఫ్లెక్సీలన్నీ అక్కడే ఉన్నాయి. అయితే అసలు వాస్తవాలు ఏమిటో బయటకి వచ్చేలోపే తెలుగుదేశం వ్యతిరేక మీడియా ఈ అంశాన్ని చిలువలుగా పలువలుగా అల్లేసిందన్న మాట వినిపిస్తోంది. ఇక ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.